హలో కలవర్స్, మన ఫాలోవర్స్ చాలా మంది నన్ను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్, థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ ని మన కార్ లో ఇన్స్టాల్ చేయించుకుంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా? దీనికి నేను ఒక పర్ఫెక్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తా గైస్. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం మన ఫాలోవర్ ఒక ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆయన ఒక న్యూ కార్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న పర్టికులర్ వేరియంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్స్ కాకుండా హాలోజన్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. షోరూమ్ లో హాలోజన్ హెడ్ లైట్స్ ప్లేస్ లో ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇన్స్టాల్ చేయమని అడిగితే వాళ్ళు చేయమని చెప్పారంట. సో ఒక రోజు నన్ను ఆయన కాంటాక్ట్ అయ్యారు. బయట ఎక్కడైనా కార్ డెకోర్స్ లో ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇన్స్టాల్ చేయించుకుంటే ఇన్సూరెన్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని అడిగారు. ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇన్స్టాల్ చేయించుకోవాలా వద్దా అనేది మీ ఓన్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఆయనకి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్ గా ఆయన నన్ను మళ్ళీ కాంటాక్ట్ అయ్యాడు. ఆయన కార్కి ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ లో ఫ్రంట్ హెడ్ లైట్స్ రెండు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. సో డ్యామేజ్ అయిన హెడ్ లైట్స్ ని రీప్లేస్ చేయించడానికి కార్ ని బాడీ షాప్ లో ఇచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కార్ సర్వేకి వచ్చి హాలోజన్ హెడ్ లైట్స్ ప్లేస్ లో ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇన్స్టాల్ చేయించున్నాయని గమనించి హెడ్ లైట్స్ కి మాత్రం ₹1 ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుందని చెప్పారంట. తర్వాత ఆయన చాలా మందితో మాట్లాడించి చూసారంట. బట్ ఎటువంటి ఉపయోగం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం హెడ్ లైట్స్ కి ₹1 కూడా కవర్ చేయలేదు. సో థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ మన కార్ లో ఇన్స్టాల్ చేయించుకోవాలా వద్దనే దాని మీద మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ పార్ట్స్ మాత్రమే కాకుండా నాన్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఇన్స్టాల్ చేయించడం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగితే ₹1 ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయలేదు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.